నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను తరంగిణి. తెలంగాణ ప్రభుత్వం కీలక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. కాశీ విశ్వనాథుని దేవాలయ బోర్డు కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. డిసెంబర్ 26 నుంచి జనవరి 5వ తేదీ వరకు వీఐపీ ప్రోటోకాల్స్ ఉండవని స్పష్టం చేసింది. అందరూ ధర్మ దర్శనంలోనే కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవాలని సూచించింది. కొత్త కెనడాలో అధికారులు తెలిపారు. గుజరాత్లోని కచ్ జిల్లాలో శుక్రవారం వేకువజామున స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 4:30 ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.4గా నమోదైనట్లు పైగా ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబీన్ బంగ్లా సాహిబ్ గురుద్వారా సందర్శించారు. వీర్బాల్ దివాస్ సందర్భంగా ఢిల్లీలోని గురుద్వారా సందర్శించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ గురుద్వారా సందర్శించారని చర్చ జరుగుతోంది. రైల్వే శాఖ ఈ వారం ప్రారంభంలోనే రైల్వే టికెట్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన రైలు ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. 215 కిలోమీటర్ల ప్రయాణం వరకు జనరల్ క్లాస్ టికెట్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. 216లను 2 సార్లు పెంచినట్లయింది.
రూపాయలు పెరిగింది. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఒడిశాలోని కంధమాల్ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ కేంద్ర కమిటీ సీనియర్ నేత, ఒడిశా రాష్ట్ర కమిటీ చీఫ్ పాక హనుమంతు అలియాస్ గణేష్ ఉయికే మరణించారు. ఆయనతో పాటు మరో ముగ్గురు చనిపోయారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంగు గ్రామానికి చెందిన పాక హనుమంతుపై 1.10 కోట్ల రూపాయల రివార్డుంది. మరణించే సమయానికి దక్షిణ మధ్య బ్యూరో చీఫ్ హోదాలో సెంట్రల్ రీజియన్ బ్యూరో సభ్యునిగా కొనసాగుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం కంధమాల్ జిల్లా రంభ అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున పాక హనుమంతు బృందం తారసపడగా ఇరుపక్షాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో హనుమంతు మరో ముగ్గురు చనిపోగా మిగతా వారు తప్పించుకున్నారు. అటు గంజాం జిల్లాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో 2 మహిళా మావోయిస్టులు చనిపోయారు. క్రిస్మస్ వేళ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. తుఫాన్ కారణంగా బలమైన గాలులతో కూడిన కుండపోత వర్షంతో వరదలు చుట్టుముట్టాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బురద పేరుకుపోయింది. వాహనాలు, ఇండ్లు వరద ప్రవాహానికి ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. లాస్ ఏంజల్స్ కౌంటీలోని కొన్ని ప్రాంతాల్లో 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వరదలకు 3 ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.